అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు చిన్న మీడియా వర్క్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి 2 అదిరిపోయే శుభవార్తలు రావడం జరిగిందండి. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రతి నెల ప్రభుత్వం ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం వికలాంగులకు 4016 రూపాయలు, మిగిలిన వారికి 2016 రూపాయలు చొప్పున ఈ యొక్క ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే దివ్యాంగులకు పింఛన్ అనేది 6000 రూపాయలకి, మిగిలిన వారికి 4000 రూపాయలకి పెంచుతామని హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ హామీలో భాగంగానే పింఛన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పెంచడానికైతే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే బడ్జెట్లో భాగంగా ఈ యొక్క ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి ఏకంగా 22,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. గతంలో ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి దాదాపుగా 12,000 కోట్ల రూపాయలని కేటాయించేవారు. అంటే ఈసారి పింఛన్లను పెంచాలి కాబట్టి 22,000 కోట్ల రూపాయలకైతే ప్రభుత్వం బడ్జెట్లో పింఛన్లకు సంబంధించి కేటాయించడం జరిగింది. మనకి మార్చి నెల పింఛన్లకు సంబంధించి ఈ యొక్క పింఛన్లను పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. దివ్యాంగులకు 6,000 రూపాయలు, అలాగే మిగిలిన వారికి 4,000 రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది. అయితే ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అర్హులు ఎవరు, విధి విధానాలు ఏమిటి, మార్గదర్శకాలు ఏమిటి అనేది మనకి తొందరలోనే స్పష్టత అయితే రాబోతుందండి. అతి తొందరలోనే ఈ యొక్క మార్గదర్శకాలు, విధి విధానాలను అయితే ప్రభుత్వం విడుదల చేయబోతుంది. అయితే మార్చి నెలకు సంబంధించి ఈ యొక్క పింఛన్లు అంటే మనకి ఏప్రిల్లో పంపిణీ చేస్తారు కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క పెంచినటువంటి పింఛన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.